ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అదే సభలో అనేక మంది మంత్రులు ప్రమాణ స్వీకారాలు చేశారు. అయితే వాళ్లకు శాఖలు అయితే కేటాయించనే లేదు. అయితే శాఖలు కేటాయించిన తరువాత మొన్న కొల్లు రవీంద్ర, నేడు నాదెండ్ల మనోహర్ హఠాత్తుగా తనిఖీలకు వెళ్లారు. పదవులు దక్కాయి కదా అని మంత్రులు రిలాక్స్ అవ్వకుండా కార్యాచరణ చేపడుతున్నారు. మొన్నటికి మొన్న మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఆకస్మిక పర్యటనలు నిర్వహించి అధికారులను హడలెత్తించిన విషయం తెలిసిందే. తాగునీటి సమస్యకు చెక్ పెట్టించారు. ఇక నేడు తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగారు. ముందుగా రైతుల కోసం పంట కాలువలు, తెనాలి ప్రజానికం కోసం డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్నారు. అసలే వర్షాకాలం కావడంతో రైతులకు అలాగే తెనాలి ప్రజానికానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. రైతులకు పంట కాలువల ద్వారా నీరు సక్రమంగా అందాలని, పట్టణంలో రోడ్లపై నీరు నిలిచిపోకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంత్రి నాదెండ్ల మనోహర్ డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్నారు. తొలిసారిగా జనసేన తరఫున మంత్రి రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. అయితే గత ప్రభుత్వంలో మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, తనిఖీలు చేయడం జరగనే లేదు. అయితే గత ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పిన విషయాన్ని గుర్తుంచుకొని మంత్రివర్గం ఏర్పాటైన వెంటనే మంత్రులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా జనసేన మంత్రులైతే ఎలాంటి రిలాక్సేషన్, హనీమూన్ పీరియడ్ అంటూ లేకుండా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి బాధ్యతలు స్వీకరించి ప్రజల్లో తిరుగుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఇదే సూచన చేశారు. మనది కొత్తగా ఏర్పాటైన పార్టీ. మొదటిసారి ప్రభుత్వంలో భాగస్వామ్యం కలిగి ఉన్నాం. ఇప్పటివరకు ప్రతిపక్షంగా వ్యవహరించనే లేదు. ప్రజల సమస్యలు పూర్తి స్థాయిలో మనకు తెలియాలి అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యంగా కొనసాగుతూనే ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన బాధ్యత మనపైనుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేకుండా పోయింది. కాబట్టి మంత్రులు ప్రజలతో మమేకం అవ్వాలి. ఇటు ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్యాన్ని వాడుకుంటూనే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకులుగా వ్యవహరించాలని, ప్రజలకు కావాల్సిన వాటి విషయాల్లో వెనకడుగు వేసే ప్రసక్తే చూపించకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అధినేత ఆదేశాలను శిరసా పాటిస్తున్నారు జనసేన పార్టీ నాయకులు. ప్రజల సమస్యలపై దృష్టి సారించడంతో అక్కడి వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే స్థాయిలో జనసేన తీరుతెన్నులు ఉంటే జనసేనకు మంచి భవిష్యత్తు ఉందని రాజకీయ విశ్లేషకులు వాపోతున్నారు.